ఇష్టం అనే మూవీతో తన కెరీర్ని స్టార్ట్ చేసిన శ్రియ తన రెండో చిత్రంతోనే నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఇంకా తర్వాత తిరిగి వెనక్కి చూడలేదు. చిన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే, ఠాగూర్, నేనున్నాను, అర్జున్, బాలు ఇలా వరుస పెట్టేసి పెద్ద హీరోస్తో అందరితో నటించింది. అదే టైంలో తన తోటి హీరోయిన్స్కి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అదే క్రేజ్తో రజనీకాంత్తో శివాజీ సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కానీ ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో మెయిన్ హీరోయిన్గా ఛాన్సెస్ తక్కువే వచ్చినా స్పెషల్ సాంగ్స్లో కనిపించి కనువిందు చేసింది శ్రియ. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డాన్ సీనులో మెయిన్ హీరోయిన్గా చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రియ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి మూవీలో ఛాన్స్ వచ్చినా నటించింది. అల్లరి నరేష్ మరియు శర్వానంద్ ముఖ్య పాత్రలో వచ్చిన నువ్వా నేనా అనే చిన్న సినిమాలో కూడా చేసి జనాలకి తనలోని కామెడీ యాంగిల్ చూపించింది. వెంటనే శేఖర్ కమ్లతో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో గ్లామరస్ అండ్ రిచ్ లుక్లో కనిపించి అందరినీ కవ్వించింది. ఆ తర్వాత పెద్ద సినిమాలు ఏం లేకపోవడంతో పవిత్ర అనే సినిమాలో వేశ్య పాత్రని ఇంకా తన కెరీర్కి ఫుల్ స్టాప్ పడుతుందని అందరూ అనుకునే సమయంలో నాగార్జున సరసన మనం సినిమాలో నటించి మరోసారి తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత మళ్ళీ ఫామ్లోకి వచ్చిన శ్రియ గోపాల గోపాల, దృశ్యం సినిమాలతో మంచి హిట్ టాక్ దక్కించుకుంది. 34 ఏళ్ళ వయసులో కూడా తన ఊపు తగ్గలేదని మొన్ననే వచ్చిన శాతకర్ణితో మరోమారు ప్రశంసలు పొందింది. ఆ వేడి తగ్గేలోపే మళ్ళీ బాలయ్యతో పైసా వసూలు తీస్తుంది. అదొక్కటే కాకుండా కృష్ణవంశీ తీస్తున్న నక్షత్రం మూవీలో కూడా ఆడిపాడి చిందలు వేస్తుంది. అదిలా ఉంటే తమిళ్లో కూడా అరవింద్ స్వామి నటిస్తున్న నరగసూరన్ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇండస్ట్రీకి శ్రియ వచ్చిన టైంలో చాలామంది వస్తూ పోతూ ఉన్నారు. కానీ శ్రియ మాత్రం ఇంకా వరుసపెట్టి సినిమాలపైన దృష్టి సాధిస్తుంది. వన్ అండ్ ఓన్లీ సీనియర్ మోస్ట్ హీరోయిన్ స్టిల్ నాట్ అవుట్గా నిరూపించుకుంది. ఇంకా ఎన్నో మూవీస్లో తను చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రియ ఫర్ పైసా వసూల్ మూవీ.